హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి శ్రీశైలం యొక్క పాదయాత్ర గురించి ఉంటుంది. మొత్తం 40 కిలోమీటర్లు గల ఈ పాదయాత్ర గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ టైంలో స్టార్ట్ అవ్వాలి, వెళ్ళేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి వెంట తీసుకెళ్ళాలి, అన్నదాన సదుపాయాలు మరియు నీటి వసతులు ఎక్కడెక్కడ ఉంటాయి, మధ్యలో నడవలేని వాళ్ళకి ఎక్కడ నుంచి వెహికల్స్ ఉంటాయి అన్న అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. ఇంతవరకు వెళ్ళని వాళ్ళకి, కొత్తగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. సో చివరి వరకు ఈ వీడియో చూసేయండి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్ ఆత్మకూరు మండలమైన వెంకటాపురం నుంచి వేలాది మంది యాత్రికులు దట్టమైన అడవి గుండా నడిచి శ్రీశైలం చేరుకుంటారు. మేము కూడా ఎర్లీ మార్నింగ్ వెంకటాపురంకి 5 కంతా రీచ్ అయ్యాం. అక్కడ వెంకటాపురంలో దిగగానే మనకు శివుని గుడి కనిపిస్తుంది. శివయ్యని మా ప్రయాణం బాగా సాగాలి అని దండం పెట్టుకుని ఇక నడక స్టార్ట్ చేశాను. కాళ్ళకు చల్లగా కొడుతుంది. ఫస్ట్ కొద్ది దూరం పొలాల మధ్యలో నుంచి నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడవి మార్గం అయితే స్టార్ట్ అవుతుంది. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల చీకటిగా ఉండడంతో టార్చ్ లైట్స్ వేసుకొని నడుస్తున్నాము. అడవి మార్గం స్టార్ట్ అయ్యే దగ్గర మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. స్మోకింగ్, ఆల్కహాల్, ప్లాస్టిక్ అవన్నీ నిషేధం అని ఉంటుంది. అగ్నిని రగిల్చేవి ఏవైనా, మ్యాచ్ బాక్సులు, దారిలో వంట వండుకోవటాలు అలాంటివి చేయకూడదు. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఎంత వీలైతే అంత ఎర్లీగా వెంకటాపురం చేరేలా చూడండి. ఎంత ఎర్లీగా వెంకటాపురం నుంచి స్టార్ట్ అవుతే అంత ఎర్లీగా శ్రీశైలం చేరుకోవచ్చు. అదే రోజు ధూళి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఎర్లీగా అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, వన్స్ ఎండ వచ్చిందంటే ప్రయాణం అంతగా సాగదు. చల్లగా ఉన్నప్పుడు అయితే అలసట అనిపించదు, ఎక్కువ దూరం నడుస్తాం. అందుకే ఎర్లీగా స్టార్ట్ అవ్వమని చెప్తున్నా. ఒకవేళ ఒకే రోజు నడవలేము అనేవాళ్ళు మరేం పర్లేదు, మధ్యలో పెద్ద చెరువు దగ్గర నైట్ పడుకొని నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. లేదా అసలే నడవలేము అంటే అక్కడే వెహికల్స్ కూడా ఉంటాయి, ఆటో ఎక్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది గోసాయిగుట్ట ఆంజనేయ స్వామి గుడి. వెంకటాపురం నుంచి 6 కిలోమీటర్లు నడిస్తే ఈ గుడి వస్తుంది. ఇక్కడ హనుమాన్ని దర్శనం చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఆంజనేయ స్వామి గుడి నుంచి కాస్త ముందరికి వెళ్తే మనకు ఒక దర్గా అయితే కనిపిస్తుంది. ఈ పాదయాత్ర సంవత్సరంలో 2 సార్లు మాత్రమే అనుమతి ఉంటుంది. అది శివరాత్రి మరియు ఉగాది. అప్పుడు మాత్రమే ఈ అడవి మార్గ ప్రవేశానికి అనుమతి ఉంటుంది. మిగిలిన ఏ టైంలో అలో ఉండదు. శివరాత్రికి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు వెళ్తే, ఉగాదికి కర్ణాటక భక్తులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కర్ణాటక వాళ్ళు శ్రీశైల మల్లికార్జున స్వామిని అల్లుడిగాను, బ్రహ్మరాంబిక అమ్మవారిని కూతురిగాను భావించి ఉగాది టైంలో అమ్మవారికి వాళ్ళ పద్ధతిలో సార తీసుకెళ్తూ ఉంటారు. ఈ పాదయాత్ర శివరాత్రికి అయితే ఒక వారం రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే శ్రీశైల బ్రహ్మోత్సవాల టైంలో. కాకపోతే మేము ఇక్కడ ఒక 3 డేస్ ఎర్లీగా స్టార్ట్ అయ్యాము, బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవ్వకముందే. అందుకే ఎక్కువగా జనాలు లేరు. అండ్ మాకు ఫుడ్ కూడా ఎక్కడా ఉండదు, మేమే బాక్సులు తెచ్చుకోవాలి. మా బ్యాచ్ మొత్తం 15 మెంబర్స్ వచ్చాము. అండ్ మేము ఇది సెకండ్ టైం రావడం. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మా బట్టలు మొత్తం దుమ్ము అంతమంది జనాలు వచ్చారనమాట. అండ్ వస్తారు కూడా. నడుస్తున్నప్పుడు వచ్చిన దుమ్మంతా మన బట్టలకే అవుతుంది. జనరల్గా అయితే ఫుడ్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మనకు వెంకటాపురం దగ్గర, నాగులుటి దగ్గర, పెద్ద చెరువు దగ్గర అన్నదానం పెడుతూనే ఉంటారు. కాకపోతే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాక మాత్రమే ఉంటుంది. సో అందుకే మీరు కూడా ఫుడ్ గురించి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే బ్రహ్మోత్సవాల టైంలో మాత్రమే రావాలి. గోసాయిగుట్ట ఆంజనేయ స్వామి గుడి నుంచి 9 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే నాగులుటి వస్తుంది. ఇక్కడి వరకు మొత్తం అడవి మార్గమే ఉంటుంది, ఈజీగానే నడవచ్చు. వెంకటాపురం నుంచి నాగలూటికి మొత్తం 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నాగలూటిలో వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది.
ఇదేనండి నాగలూటి. అక్కడ కనిపిస్తున్నదే నాగలూటి వీరభద్రస్వామి గుడి. ఇక్కడ వరకు మొత్తం 15 కిలోమీటర్లు నడిచాము. గర్భగుడిలో వీరభద్రస్వామి, గర్భగుడి బయట భద్రకాళి అమ్మవారు ఉంటారు. 18 స్తంభాల మండపం కూడా ఉంది. యాక్చువల్గా ఇక్కడ మనకు స్టిక్స్ అమ్ముతారు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే ఇక్కడ మేము స్టిక్స్ తీసుకున్నాము. ఎందుకంటే ఇంతవరకు అడవి మార్గమే అయినా మట్టి రోడ్డులాగా బాగానే ఉన్నా ఇక నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు మేము ఎర్లీగా రావడం వల్ల అమ్మేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. సో అందుకే మా మామయ్య వాళ్ళు ఎండిపోయి పడి ఉన్న వెదురు బొంగు కర్రలు తీసుకుంటున్నారు. కాస్త ముందుకు వెళ్తే అక్కడ వాటర్ ఉంటుంది. అక్కడ 2 కొలనులు కనిపిస్తాయి. ఒకటి స్నానం చేయడానికి, మరొకటి మంచినీటి కొలనుగా ఉపయోగిస్తారు. ఇక్కడ అన్నదానం ఉంటుంది, బట్ ఇప్పుడైతే లేదు. సో మేమైతే ఇంటి నుంచి ప్యాక్ చేసి తెచ్చుకున్న టిఫిన్ తినేసి ఆ మంచినీటి కొలంలో ఉన్న వాటర్తో బాటిల్స్ రీఫిల్ చేసుకున్నాము. మీరు ఇక్కడ వాటర్ పట్టుకోకపోతే మళ్ళీ చాలా దూరం వరకు దామెర్లకుంట వరకు మీకు నీరు దొరకదు. ఇంతవరకు అడవి మార్గ ప్రయాణం బాగానే సాగినా ఇప్పటి నుంచి మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది. స్టిక్స్ ఉంటే కాస్త సపోర్ట్గా ఉంటుందని తీసుకుంటారు. మెట్లు ఎక్కి పైకి వెళ్ళగానే మనకు శిథిలమై ఉన్న గోపురం కనిపిస్తుంది. ఇలా 2 గోపురాలు వస్తాయి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏవేవి తీసుకెళ్లాలో వాటి గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సినవి ఏంటంటే వాటర్ బాటిల్. మనిషికి ఒక బాటిల్ లాగా ఎవరి బాటిల్ వాళ్ళు క్యారీ చేయండి. ఎందుకంటే ఇలా మాలాగా బ్రహ్మోత్సవాల కంటే ముందే స్టార్ట్ అవుతే వాటర్ వసతులు ఏమీ ఉండవు. నీటి కోసం చాలా ఇబ్బంది పడతారు. బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాక అయితే మధ్య మధ్యలో ట్రాక్టర్తో వాటర్ ట్యాంకర్స్ ఉంటాయి. బట్ అయినప్పటికీ కూడా బాటిల్ ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే అవి చాలా దూరంగా ఉంటాయి అండ్ నడుస్తూ ఉంటాం కాబట్టి బాగా దాహం కూడా ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అండ్ వాకింగ్కి కంఫర్ట్గా ఉండే షూస్ వేసుకొని వెళ్ళండి. స్లిప్పర్స్ అయితే జారుతుంటాయి. మాకు షూస్ అలవాటు లేదు, స్లిప్పర్సే కన్వీనియంట్ అంటారా? ఓకే, మీ ఇష్టం. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది. నెక్స్ట్ బిస్కెట్ ప్యాకెట్స్ లేదా ఏమైనా హెల్తీ స్నాక్స్ లైక్ ఓఆర్ఎస్ మధ్య మధ్యలో వాటర్లో కలుపుకొని తాగడానికి అలాంటివి పెట్టుకొని వెళ్ళండి. అవి కూడా లైట్గా, ఎక్కువగా పెట్టుకుంటే మళ్ళీ మోయడానికి మనకే బరువు. అండ్ మెయిన్లీ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ మర్చిపోకండి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి లేదా వాకింగ్ అలవాటు లేని వాళ్ళకి ఫుల్ లెగ్ పెయిన్స్ వస్తాయి అండ్ క్రాంప్స్ కూడా. అడుగు తీసి అడుగు ముందుకు వేయలేమేమో అనిపిస్తుంది. అలాంటి టైంలో ఈ ట్యాబ్లెట్స్ బాగా యూజ్ అవుతాయి. నన్ను నమ్మండి, నేను కూడా సగం మధ్యకి వెళ్ళాక ట్యాబ్లెట్ వేసుకొని నడిచా. అండ్ బ్యాక్ ప్యాక్ ఒకటి. లగేజ్ బ్యాగ్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళొద్దండి, పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. బ్యాక్ ప్యాక్ అయితే మనకు నడవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, బరువు కూడా అంత అనిపించదు. అండ్ డ్రెస్సెస్ అయితే ఎక్కువగా పెట్టుకోవద్దండి. మీరు అక్కడ 1 డే ఉండాలి అనుకుంటున్నారా, 1 డ్రెస్, 2 డేస్ అయితే 2 డ్రెస్సెస్. ఎక్కువగా పెట్టుకున్నా పర్లేదు, ఎంత పెట్టుకుంటే అంత మీరే మోయాలి. మరి 1-2 కిలోమీటర్లు కాదు కదా, 40 కిలోమీటర్లు నడవాలి. అవి కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నవి పెట్టుకోండి. అండ్ ఈ పాదయాత్ర సమ్మర్లో ఉంటుంది కాబట్టి కాటన్ డ్రెస్సెస్ అయితే బెటర్. అలాగే క్యాప్ తీసుకొని వెళ్ళండి.
వీటితో పాటు ఒక లైట్ వెయిట్ బెడ్షీట్ కూడా పెట్టుకోండి. మధ్యలో ఎక్కడైనా పడుకోవాలనిపిస్తే కింద వేసుకోవడానికి. అండ్ టార్చ్ లైట్ ఫెయిల్ అవుతే టార్చ్ యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఏవైనా ఇంటి దగ్గర మర్చిపోయినా చాలా వరకు మనకు వెంకటాపురంలో ఇవి దొరుకుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పాదయాత్రకి వెళ్ళాలి అనుకుంటే ఒక 1 month ముందు నుంచే ఇంటి దగ్గర డైలీ 1 hour వాకింగ్ ప్రాక్టీస్ చేయండి. కోర్స్ వాకింగ్కి ఎంత వెళ్ళినా లెగ్ పెయిన్స్ అయితే వస్తాయనుకోండి, బట్ మనకు కాస్త ప్రాక్టీస్ అవుతుంది. ఇదేనండి గాలిగోపురం. చూసారా ఎలా శిథిలమయ్యిందో? గోపురం మీద ఉన్న విగ్రహాలన్నీ విరిగిపోయాయి. దీన్ని కొంతమంది గాలిగోపురం అంటారు, కొంతమంది రాజగోపురం అంటారు. ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలీదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇటువంటిదే మనకు ముందర ఇంకో గోపురం వస్తుంది. శ్రీకృష్ణ రాజగోపురం ఫస్ట్ వచ్చినది ఒకటోది, ఇది రెండో గోపురము. శ్రీకృష్ణ దేవరాయలు అప్పట్లో ఎప్పుడో కట్టించినాడట, పైలిపోయింది. దుండగులు ఏదో గుప్త నిధుల కోసం తవ్వినారట. ఇదా జనరల్గా శ్రీశైలం అనుకుంటూ వస్తారు, కానీ కొంత దూరం వచ్చాక, అదే నాగులూటి దాటాక నడుస్తున్న కొద్దీ నడుస్తూనే ఉంటాం, వెళ్తూనే ఉంటాం అనిపిస్తుంది. పెద్ద చెరువు ఎప్పుడు వస్తుందా అని శ్రీశైలం మర్చిపోయి పెద్ద చెరువుని కలవరించుకుంటూ వస్తారు. ఎక్కువ మంది జనాలు లేకపోవడంతో అడవి ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడండి. కొంతమంది నైట్ పాదయాత్ర చేస్తూ ఉంటారు. అది అంత సేఫ్ కాదు. క్రూర మృగాలు సంచరించే ప్రదేశం కాబట్టి మార్నింగ్ జర్నీ అయితేనే బెటర్. ఇప్పుడు కాదు మన అది పక్కలో ఉన్న
మామూలుగా అక్కడక్కడైతే షాప్స్ ఉంటాయి, వాటర్ మిలన్స్ అందరూ అమ్ముతూ ఉంటారు. బట్ అవైతే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు. అదిగో అక్కడ చూసారా, ఆ కట్టెలతో వేసున్నది అవన్నీ షాప్సే అనమాట. అలా పెట్టుకొని అందులో మనకు వాటర్ మిలన్స్ అవన్నీ అయితే అమ్ముతూ ఉండేవాళ్ళు. బట్ అవన్నీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇలా అక్కడక్కడ మనకు బోర్లు కూడా కనిపిస్తాయి, వాటర్ పట్టుకోవచ్చు. తిన్న తర్వాత ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ దారిలో అయితే పడేయకండి. మనకు టెంపుల్ మరియు ఫారెస్ట్ అధికారులు చాలా గార్బేజ్ క్యాన్స్ అయితే అలాట్ చేశారు. నియర్లీ 100 దాకా గార్బేజ్ క్యాన్స్ అయితే పెట్టారు. సో దయచేసి ఎవరు కూడా అడవిలో పడేయకండి. మన ఫారెస్ట్ని మనమే కాపాడుకోవాలి. ఎన్నో వన్యప్రాణులు తిరుగుతూ ఉంటాయి. అవి ప్లాస్టిక్లో ఉన్న ఫుడ్ కోసం కవర్ని కూడా తినేసి చనిపోతున్నాయి. ఎవరూ లేరు కదా, ఎవరూ చూడలేదు కదా, ఇదొక్కసారేలే అని పడేయకండి. ఇన్ని రోజులు ఒక్కసారే కదా అని ఆలోచించి పడేసిండొచ్చు. ఇక నుంచి ఒక్కసారి కూడా పడేయకూడదు అని పెట్టుకోండి. సో ఒక్కసారి పడేసే ముందు ఆలోచించండి. ఈ అడవులను కాపాడుకుందాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. అమ్మయ్య, మొత్తానికైతే పెద్ద చెరువు వచ్చేసామండి. మా వాడు చూసారా ఎలా అలసిపోయి కూర్చున్నాడో. పెద్ద చెరువు వచ్చామంటే సగం దూరం వచ్చినట్టే. ఎవరైనా నడవలేని వారు ఉంటే పెద్ద చెరువు దగ్గర ఆటోలు ఉంటాయి, ఆటో ఎక్కి వెళ్ళొచ్చు. లేదంటే ఇక మధ్యలో ఏ వెహికల్స్ దొరకవు. మేము మార్నింగ్ 5 నుంచి నడుస్తూ ఉంటే ఆఫ్టర్నూన్ 1 అయింది పెద్ద చెరువు వచ్చేసరికి. మధ్యలో వాటర్ కూడా అయిపోయాయి, దాహం. మా వాళ్ళు చూసారా, ఐస్ క్రీమ్ దొరికేసరికి ఎడారిలో కదా నీటి చుక్క దొరికితే ఎలా ఉంటుందో, ఈ ఎండకి ఐస్ క్రీమ్ బండిని అలా చుట్టేశారు. ఇక్కడ మనకు వాటర్ ఉంటుంది, అన్నదానం కూడా ఉంటుంది, చిన్న చిన్న స్నాక్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. రెస్ట్ తీసుకోవడానికి పట్టలు ఇస్తారు, కింద వేసుకొని పడుకోవచ్చు. లేదా మనం బెడ్షీట్స్ తెచ్చుకుంటే వాటినైనా వేసుకోవచ్చు. అందుకే లైట్ వెయిట్ బెడ్షీట్స్ తెచ్చుకోమన్నాను. మనం ఇంత దూరం నడిచి వచ్చినందుకు కాళ్ళ నొప్పులు వస్తాయని లెగ్ మసాజ్ అండ్ ఆయిల్ మసాజ్ కూడా ఏర్పాటు చేస్తారు ఫ్రీగానే. అండ్ మెడికల్ క్యాంప్ కూడా ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అవన్నీ కావాలనుకుంటే బ్రహ్మోత్సవాల టైంలోనే మరి. వచ్చి అలసిపోయిన భక్తులకి రెస్ట్ తీసుకోవడానికి టెంట్స్ వేసి ఉంచుతారు. ప్రజెంట్ జనాలు ఎక్కువగా లేరు. అక్కడ ఏదో 2-3 షెల్టర్స్ వేసి ఉంచారు. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము. అక్కడ దూరంలో నాకైతే ఏదో చెరువు కనిపిస్తుంది. మేబీ దాని నుంచే ఈ ఊరికి పెద్ద చెరువు అని పేరు వచ్చిందో ఏమో. ఇక్కడ ఇంకా అన్నదానం స్టార్ట్ చేయలేదు కాబట్టి మేము మార్నింగ్ తినగా మిగిలి ఉన్న టిఫిన్ ఇక్కడ తినేసి 1 గంట పడుకున్నాం. ఇంత దూరం వచ్చి బాగా అలసిపోయాం, ఫుల్ పెయిన్స్. నాకైతే ఇంకా కాలేదు అసలు. నేనైతే ఒక ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నా. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 2:30 కలా స్టార్ట్ అయ్యాము. పెద్ద చెరువు నుంచి స్టార్ట్ అయ్యాక భైరవ స్వామి వస్తారు. ఒకసారి స్వామికి నమస్కారం చేసుకొని ఇంకాస్త ముందుకు వెళ్తే కోరికల కొండ వస్తుంది. ఇదేనండి కోరికల కొండ.
ఇక్కడ మీరు కోరిక ఏదైనా మొక్కుకొని ముడుపు కడితే నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడి నుంచి అలా ముందుకెళ్తే కత్తులకొండ వస్తుంది. ఇది కత్తులకొండ. కత్తులకొండ అంటే ఏమీ లేదు, అక్కడి మార్గంలో ఉండే రాయి షార్ప్గా కత్తిలాగా ఉంటుందని ఆ పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేది భీముని కొలను. చాలా బాగుంటుంది. దానికంటే ముందు సీతమ్మ బావి వస్తుంది. సీతమ్మ బావి చూడాలి అంటే మనం వెళ్ళే రూట్ నుంచి సైడ్లో కాస్త లోపలికి వెళ్తే కనిపిస్తుంది. పెద్ద లోపలికేం ఉండదు, జస్ట్ ఒక 2 minutes. కత్తులకొండ దాటాక భీముని కొలను దగ్గరలో ఉంటుంది. చాలామంది చూడరు, లోపలికి ఉంటుంది కదా మిస్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి.
ఎందుకు ఇప్పుడు నీళ్ళు చల్లుకుంటారంట. భీముని కొలను కిందికి దిగేటప్పుడు స్లిప్పరీగా ఉంటుంది. అందుకే చాలామంది ఇక్కడ స్లిప్పర్స్ వదిలి వెళ్తూ ఉంటారు. ఎక్కువ మంది ఇక్కడ చెప్పులు వదిలి వెళ్ళడంతో దీనికి చెప్పుల కొండ అని పేరు కూడా పెట్టేశారు. నిజానికి ఇది చెప్పుల కొండ కాదండి, ఇది చాలా పెద్ద లోయ. కిందకి దిగేటప్పుడు చాలా డేంజర్గా ఉంటుంది. అందుకే ఇక్కడే చెప్పులు వదిలేసి వెళ్తారు. అదే ఒక రీజన్ అయితే, ఇంకో రీజన్ ఇక్కడ పాండవులు సంచరించిన ప్రదేశం. భీముడు ఇక్కడ కాలు పెట్టారు అని, చెప్పులు వేసి నడవకూడదు అని ఇంకొంతమంది విశ్వాసం. అందుకే అక్కడ పైనే చెప్పులు వదిలేసి వస్తారు. కంపల్సరీగా వదలాలి అని అయితే ఏం లేదు. చెప్పులు లేకుండా నడవలేని వాళ్ళు వేసుకొనే వెళ్ళండి. మేమైతే షూ వదలలేదు, వేసుకొనే వెళ్ళాం. బట్ దిగేటప్పుడు జాగ్రత్త. భీముని కొలను 5:30కి రీచ్ అయ్యాము. ఎంత బాగుందంటే కరెక్ట్ టైంకి వచ్చాము. ఆ కొండల మధ్య బ్యూటీ, ఆ సన్సెట్ రేస్ చాలా అందంగా ఉంది. వీలైనంత వరకు డే టైంలోనే భీముని కొలను రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. నైట్ నడుస్తే ఈ అందాలన్నీ మిస్ అవుతాం. నా సజెషన్ అయితే మీరు డే టైంలో అడవి యొక్క అందాలు చూస్తూ నడవడమే మంచిది. కంటితో పాటు మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. నైట్ అయితే కాళ్ళు నొస్తున్నాయని ఎక్కడైనా కూర్చుందామన్నా భయమే. చీకటిలో ఏ పామో తేలో వచ్చినా కనిపించదు, అండ్ డేంజర్ కూడా. అందుకే డే టైమే బెటర్. మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి కనుక్కొని మళ్ళీ పొద్దున దర్శనం చేసుకుని మళ్ళీ 2 times చేసుకోవాలి. నా వల్ల కాదండి, ఒకసారి నేను ఇంతకీ ఈ ప్లేస్ యొక్క హిస్టరీ ఏంటంటే, పాండవులు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఈ ప్రదేశానికి చేరుకున్నారట. ద్రౌపదికి చాలా దాహంగా ఉండడంతో, ఎక్కడ చూసినా నీరు దొరకకపోవడంతో భీమునికి కోపం వచ్చి ఈ కొండను తన గదతో కొట్టారట. అప్పుడు ఈ కొండ 2గా చీలి నీటి దార వచ్చిందట. భీముడి కారణంగా ఏర్పడింది కాబట్టి ఈ ప్రదేశానికి భీముని కొలను అన్న పేరు వచ్చింది. ఇది అంత రిస్క్ లేదు, ఇది మరి అంటే అది ఇంత రిస్క్ లేదు. అదే ఇది ఎక్కువ రిస్క్ ఉన్నట్టు. అసలు ఇది కింద కూర్చొని పోతే అయిపోయి అంతే. అదంటారు రే మళ్ళీ లేట్ చేస్తే
ఇది ఆకాశ ద్వారం. 6:30కి అంతా వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, మెడికల్ క్యాంప్ ఉంటుంది, పడుకునే వాళ్ళు పడుకోవచ్చు. లాస్ట్ టైం ఇదంతా జనాలు ఉన్నారు, ఎక్కడ పడుకోవడానికి ప్లేస్ లేదు. ఇప్పుడేమో అంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ హటకేశ్వరంకి వెళ్తున్నాము. హటకేశ్వరం క్షేత్రం గురించి చెప్పాలి అంటే, మహాభక్తుడైన కుమ్మరి కేశప్ప అనే ఒక అతను తన వృత్తి అయిన కుండలను తయారు చేస్తూ అమ్ముకొని వాటి నుంచి వచ్చే ధనంతో శ్రీశైల దర్శనానికి వచ్చే యాత్రికులకు భోజన వసతులు ఏర్పాటు చేసేవారు. భక్తులు అక్కడ భోజనం చేసి ఆయన గురించి దారి పొడవునా చెప్పుకుంటూ వెళ్ళేవారు. ఇది సహించలేని కొంతమంది రాత్రివేళ అతని కుండలను పగలగొట్టడమే కాకుండా కుండలను తయారు చేసే అటికను కూడా పాడు చేశారు. తెల్లవారగా చూసిన కేశప్ప బాధపడుతూ ఎలాగైనా అటికెను బాగు చేయాలి అని నానా తంటాలు పడుతూ ఉంటాడు. శివరాత్రి రావడంతో యాత్రికుల సంఖ్య పెరిగిపోయింది. ఇదే అదనుగా భావించిన కొంతమంది కావాలని యాత్రికులను భోజనం కోసం అతని ఇంటికి పంపించారు. అమ్మడానికి కుండలు లేవు, తయారు చేయడానికి అటిక లేదు. ఈ భోజన ఏర్పాట్లు ఎలా చేయాలో తెలియక కేశప్ప పెరట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు అటికపై శివుడు ప్రత్యక్షమై లోపలికి వెళ్ళి యాత్రికులకు భోజనం వడ్డించమని చెప్తాడు. శివుడికి నమస్కరించి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ కుండల నిండుగా వివిధ రకాలతో భోజనం కనిపించింది. దానితో కేశప్ప యాత్రికులకు కడుపు నిండుగా సంతృప్తిగా వడ్డించాడు. శివుడు అటికలో ప్రత్యక్షమైన ఈ ప్రదేశానికి అటికేశ్వరం అని పేరు వచ్చింది. రాను రాను అదే హటకేశ్వరంగా మారింది. సాక్షి గణపతిని దర్శనం చేసుకుని మల్లికార్జున టెంపుల్కి వెళ్ళేసరికి 9 అయింది. మేము ఒకటే రోజు వచ్చేసాం. మార్నింగ్ 5కి వెంకటాపురం దగ్గర స్టార్ట్ అయితే నైట్ 9కి శ్రీశైలం చేరుకున్నాం. ఆ టైంలో దర్శనం క్లోజ్, సో తూలి దర్శనం అయితే అవ్వలేదు. అందుకు మేము అక్కడే రూమ్ తీసుకొని ఆ రోజు నైట్ నిద్ర చేసి ఎర్లీ మార్నింగ్ 4:30కి అంతా దర్శనంకి వెళ్ళిపోయాం. ప్రొద్దున్నే ఎక్కువ జనాలు లేరు కాబట్టి మాకు ఒక 10 మినిట్స్లో దర్శనం అయిపోయింది. ఇక రిటర్న్ బస్ ఎక్కేసాం. బస్సులో మా వాళ్ళు నిన్నంతా నడిచి బాగా అలసిపోయారు. అందరూ బస్సు ఎక్కగానే నిద్రపోయారు. ఇదండి మా శ్రీశైల పాదయాత్ర ప్రయాణం. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.